హాయ్ గైస్, మనము జాగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ లో 1956 తర్వాత భాషా ప్రాతిపాదికన పైన కొన్ని రాష్ట్రాలను మనకు ఎస్ఆర్సి రిపోర్టు ఆమోదించింది. అలా 14 రాష్ట్రాలు 6 కేంద్ర పాలిత ప్రాంతాలను అది రికమెండ్ చేసింది. ఆ రాష్ట్రాలను ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఆర్డర్ వైజ్, అసెండింగ్ ఆర్డర్, ఇయర్ వైజ్ మనకు అది కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్ ఇలా అన్ని ఎగ్జామ్స్ లో కూడా ఆ ఇయర్స్ యొక్క ఫార్మేషన్ అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఇది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏరియా. సో ఒకసారి నేను చెప్తాను వినండి. 1960లో గుజరాత్, ఇది బాంబే రాష్ట్రం నుంచి సపరేట్ అవుతుంది. అలానే 1963 లో నాగాలాండ్. ఎలా గుర్తు పెట్టుకోవాలంటే మనం జస్ట్ 3 ఇయర్స్ ప్లస్ యాడ్ చేసుకోవాలా. నెక్స్ట్ 63 నుంచి 66 పంజాబ్ నుంచి హర్యానా. అలానే నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. యాక్చువల్ గా మనం గుర్తు పెట్టుకోవడం కోసానికి 66 ప్లస్ 3 యాడ్ చేసుకుంటే 16 అవుతుంది. బట్ మనకి యాక్చువల్ గా 71 లో, సో మీరు 71. దెన్ అగైన్ యాక్చువల్ గా మనం ఏమనుకున్నాం 69. అగైన్ నెక్స్ట్ 3 ఇయర్స్ అంతా 69 కి 72. ఈ 72 ఇయర్ లో మనకు 3 స్టేట్స్, ఒకటి మణిపూర్, మేఘాలయ, త్రిపుర, ఈ 3 రాష్ట్రాలు 1972 లో. ప్లస్ అగైన్ దీనికి 3 యాడ్ చేయండి 75, అంటే మనకు సిక్కిం 1975 లో మనకు స్టేట్ గా ఫామ్ చేసాము. నెక్స్ట్ +3 అంటే 3 4 12, అంటే నెక్స్ట్ 75 కి +12 హౌ మచ్ 87, అంటే 1987 లో 3 స్టేట్స్ ఏమేంటి రిమైనింగ్. మణిపూర్ తర్వాత వచ్చేది మిజోరాం, టాప్ లో ఉన్నది అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ గోవా. ఈ 3 రాష్ట్రాలను 1987 లో ఫామ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం 12 యాడ్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు దీనికి 13 యాడ్ చేయాలా. 13 యాడ్ చేస్తే 2000. ఇప్పుడు 2000 లో మనకి ఏ ఇయర్, ఏ స్టేట్స్ ఫామ్ అయినాయి అంటే CUJ, అంటే ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్. 12 యాడ్ చేసాము, ఇక్కడ 13 యాడ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ 2014 ఏ స్టేట్, తెలంగాణ స్టేట్. ఇలా మీరు గుర్తు పెట్టుకోవాలా. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.